ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేయడం, ఒక మీటింగ్ పెట్టడం అంటే మావోయిస్టులు విప్లవం తీసుకొచ్చినంత సాహసం అవుతుంది. ఇప్పుడు ఒక్క మీటింగ్లు బీసీలు ఎస్సీలు కలిసి పెట్టాలంటే అది ఎంత పెద్ద సాహసం కూడుకున్నదంటే రక్త తర్పణం కన్నా గొప్పది అవుతుంది. ఇప్పుడు ఒక్క మీటింగ్ పెట్టడానికి, నలుగురిని పోగేయడానికి, ఈ కలికాలంలో, ఈ మనువు కాలంలో, ఈ మతోన్మాద కాలంలో, ఈ అగ్రవర్ణ ఆర్య పెత్తందారి భూస్వామ్య బ్రాహ్మణ సమాజంలో నలుగురు బహుజనులు, నలుగురు బీసీలు, ఓ ఇద్దరు మాలమాదిగలు కలవడానికి పెద్ద సాహసం అవుతున్నది. మనమేమో రాజ్యాధికారము, బీసీల రిజర్వేషను అనేమో ఇది బలమైనవి, చాలా భయంకరమైనవి ఇవి మాట్లాడుతున్నాం. మన శక్తి సరిపోవట్లేదు. అలాంటి కాలంలో ఒక్కొక్కరిని కూడేసి 10 మందికి ఫోన్ చేస్తే ఒక ఇద్దరు వస్తున్నారు. మా రామ్ షెఫర్డ్ మామయ్యకు తెలుసు ఎక్కువ. 10 మందికి ఫోన్ చేస్తే ఇద్దరు వస్తున్నారు. ఎస్ఎన్ ఎంత టార్చర్ అవుతున్నదంటే మీటింగ్ పెట్టడానికి. అలాంటి టైంలో పాపం వేణు ఒక నెల రోజుల నుంచి ఇదే పనిగా తిరుగుతున్నాడు. వేణు, దర్శను వీళ్ళందరూ ఒక నెల రోజులు అవుతుంది. ఇంకా వాళ్ళతో ఉన్న ఆర్గనైజర్స్ అందరూ బీసీఎఫ్ కావచ్చు, వెనుకబడిన కులాలది కావచ్చు, డీబీఎస్ఏ కావచ్చు, ఇంకా చాలామంది కనిపించని శక్తులు చాలా పనిచేసినాయి. వాళ్ళందరికీ మనము ఈ ఉద్యమ సందర్భంగా రాజ్యాధికారము, బీసీల రిజర్వేషను అంటే మహనీయుల మాసంలోనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఎప్పుడు జరుగుతున్నది? ఏప్రిల్ కాలంలోనే ఈ చర్చ జరుగుతున్నది. అంతేనా? ఇంకేమైనా మధ్యలో ఏమైనా అవకాశం ఉందా జరగడానికి ఈ చర్చ? మధ్యలో అయితే నేను ఎప్పుడు చూడలేను. లేదా వర్ధంతి అప్పుడు సావిత్రిబాయి ఫులేదో, అంబేద్కర్దో, బాబు జగ్జీవరామ్దో, కాంచీరామ్దో, అంబేద్కర్, సరే వర్ధంతుల కొంత చర్చ జరుగుతున్నది. మరి చాలా సందర్భాలలో మనం చూస్తున్నాం 5 ఏళ్ళు మనం మీటింగ్లు పెట్టుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత 5 ఏళ్ళు ఇదే ముచ్చట్లు అవుతున్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు యుద్ధం చేసి కృష్ణన్న వర్గీకరణ సాధించిండు. 53% రిజర్వేషన్ గురించి లేదా బీసీ జనగణన గురించి మేమెంతో మాకంత వాటా గురించి కావచ్చు, లేదా రాజ్యాధికారం గురించి కావచ్చు. రాజ్యాధికారం గురించి అయితే ప్రతి సంవత్సరం మాట్లాడుతున్నాం. మహనీయుల మాసంలో ఫూలే సందర్భంగా కావచ్చు, అది ఏప్రిల్ 11కా, 14కా, లేకపోతే ఏప్రిల్ 5కా, ఈ ప్రతి సందర్భంలో బహుజన రాజకీయాలు, బీసీ రాజకీయాలు, ఎస్సీ రాజకీయాలు, మన శాతం ఎంతున్నాయి? 90% ఉన్నాం. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 10% ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలితే అసలు వాళ్ళది ఎంత? వెలుమలు పోతే రెడ్లు వెళ్తాను, రెడ్లు పోతే వెలుమలు వెళ్తాను, ఇంతకుముందు కమ్మలు ఏళ్ళు, ఆ తర్వాత ఇదే చర్చ జరుగుతున్నది. 5 ఏళ్ళు ఇదే ఉపన్యాసాలు, ఇదే చర్చలు, ఇవే మీటింగ్లు, ఇవే ధర్నాలు, ఇదే బాధలు, ఇవే కన్నీళ్ళు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కరు కనిపిస్తలేరు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కరికి ఒకరు కనిపిస్తలేరు. ఒక్కరికి ఒకరు కనీసం కలిసి పనిచేద్దాం, మనము ఎంచుకున్న కాన్స్టిట్యున్సీలలో అన్న కనీసం మనం వర్క్ చేద్దాం అనే అటువంటి కొంచెం అంటే సాటి దళితులను, బీసీలను, బానిసలను, లేకపోతే వెనుకబడిన వాళ్ళను, అజ్ఞానులను, సంపద లేనటువంటి వాళ్ళను, ఓట్లు వీళ్ళను ఒక్కసారి కలుపుకున్న సందర్భం నేను చూడట్లేదు. మనం ఎవరైనా చూడట్లేదు. మరి వాళ్ళు ఒక్కొక్కరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వరకు స్టార్ట్ చేసింది. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు నిన్న వాళ్ళ పార్టీ పుట్టిన సందర్భంగా 25-26 సంవత్సరాలు వాళ్ళది అంటే ఆ ఫౌండేషన్ చేసి జరుపుకున్నారు. కేసీఆర్ రాజ్యాన్ని కూలగొట్టాలని రెడ్లంతా కలిసి ఓ 10 ఏళ్ళు పని చేస్తే రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇక మనం బీజేపీ చెప్పాల్సిన అవసరం లేదు. 100 ఏళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల టార్గెట్లో మొన్న వచ్చింది వాళ్ళు వచ్చో 12 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళకైతున్నది. ఏ లక్ష్యం లేకుండా అంటే మనకు రాజ్యాధికారము మహనీయుల మాసంలో, మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ వారసత్వాన్ని, సాంస్కృతిక యుద్ధాన్ని, తాత్విక పునాదిని, ఆ సిద్ధాంత బలాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలని మనం అనుకుంటున్నాం. మరి ఒక్కొక్కరు అగ్రవర్ణాలే ఈ భారతదేశంలో బ్రాహ్మణులకు 100 సంవత్సరాలు పట్టింది, ఇక్కడున్న కమ్మలకు 20 సంవత్సరాలు పట్టింది, వెలుమలకు 15 సంవత్సరాలు పట్టింది, రెడ్లకు, ఇదంతా మన కళ్ళ ముందున్న చరిత్ర. కనీసం ఒక 5 ఏళ్ళన్నా మనం కలిసి పనిచేసే అవకాశం ఉందా? మహనీయుల మాసం సందర్భంగా మనం అన్ని సంఘాలుగా, ఇక్కడ ఏర్పరిచిన సంఘాలుగా వచ్చిన సందర్భంగా చాలా సంఘాలను కలుపుకొని నెక్స్ట్ వచ్చే ఇప్పుడు 28 వచ్చే అటువంటి ఎలక్షన్స్లలో
మనందరం కలిసి యుద్ధం చేసే అవకాశం ఉన్నదా, లేదా మళ్ళీ సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లనే మాట్లాడుకుందామా అనేటువంటిది చాలామంది హృదయాలలో తొలుస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి మీటింగు పెట్టడము ఇప్పుడు పెద్ద సాహసం అయిపోయింది. ఒక మీటింగ్ పెట్టడమే విప్లవం అయిపోయింది. వాళ్ళ మీటింగ్కి అయితే తండోపతండాలుగా పోతున్నారు. సరే, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా, మందు మాంసం పెడుతున్నారా, అది తర్వాత సంగతి. కానీ ఎందుకు మన హక్కుల గురించి, అంటే బుద్ధుడు ఉన్నప్పుడు అదే యుద్ధం జరిగింది, మహాత్మా జ్యోతిరావు ఫులే ఉన్నప్పుడు, అంబేద్కర్ ఉన్నప్పుడు, కాన్షీరామ్ ఉన్నప్పుడు, ఇప్పటికీ అవే పోరాటాలు కొనసాగుతున్నాయి తప్ప మన ప్రజలలో అంటే మౌలికమైనటువంటి మార్పు రావడానికి ఎంతమంది కృషి చేసినప్పటికీ కూడా అక్కడక్కడనే తిరుగుతున్నాం. మన ఓట్లు అమ్ముకోవడం, మళ్ళీ పోయి వాళ్ళను బీసీ రిజర్వేషన్స్ అడగడము, క్లాసిఫికే ఎస్సీ రిజర్వేషన్ అడగడము, 53% రిజర్వేషన్ ఏమని అడగడము, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అనడు, లేదా విమెన్ కోట వచ్చేటువంటి రిజర్వేషన్లలో మా బీసీల కోట మాకు ఉండాలి, ఎస్సీల కోట మాకు ఉండాలి, ఇదే చర్చ జరుగుతుంది తిరిగి మళ్ళీ అదే. కాబట్టి ఈ సందర్భంగా కొత్తగా చాలామంది ఇప్పుడు వేణు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దర్శను, వేణు, సుమంత్, ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎఫ్ ఇంతకు ముందుకు శేఖర్ మాట్లాడిండు, వీళ్ళు చాలా హానెస్ట్గా పనిచేస్తున్నారు. కాబట్టి